అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు మంచి రెసిపీ చూపిస్తాను. రెసిపీ అనడం కంటే కేక్ అనడం బెటర్ ఏమో. నేను లాస్ట్ టైం వెనిలా పేస్ట్రీ కేక్ చేశాను కదా, దానికైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో అదే కేక్ నేనైతే ఫస్ట్ బేస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని టీ టైం కేక్ కూడా అంటారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే బేసిక్ కేక్. మనం వెనిలా కేక్ నేర్చుకుంటే ఇదే ప్రాసెస్లో మ్యాక్సిమం ఏ ఫ్లేవర్స్ కేక్ అన్నా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 kg వెనిలా కేక్ అయితే చేస్తున్నాను. సో దానికైతే నేను 1/2 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా జల్లించుకుని ఒక బౌల్లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను వెనిలా 1/2 kg కేక్ చేస్తున్నాను కాబట్టి దానికైతే 2 eggs కావాలన్నమాట. 1 kg కేక్ అయితే 4 eggs కావాలి. మన క్వాంటిటీని డబల్ చేసుకోవడమే. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ లెవెల్లో ఉండి బీట్ చేసుకుంటే సరిపోద్ది. వన్స్ ఎగ్స్ బాగా బీట్ చేసుకున్నాక 3 లెవెల్స్లో అయితే 1/2 కప్ షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటా వెళ్ళాలి. అప్పుడే బ్యాటర్లోనే అనేది షుగర్ బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇంకా ఒకసారి వేసుకున్నామంటే షుగర్ అనేది బాగా కలవక అక్కడక్కడ అయితే ఉండల కింద ఉండిపోతుంది. సో 3 బ్యాచెస్ కింద అయితే వేసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ అయితే ఇది బాగా బీట్ చేసుకున్నాక దాంట్లోనే 1/4 కప్ ఆయిల్ వేసుకుని అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని ఇంకొకసారి అయితే బీట్ చేసుకోవాలి. మన స్మెల్ బట్టి ఎగ్ స్మెల్ని బట్టి అయితే వెనిలా ఎసెన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్స్ కదా, కొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి బీట్ చేసుకుని మన ఏ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుని పక్కన పెట్టుకున్నామో అవైతే ఆ బ్యాటర్లోకి కలిపేసుకోవాలన్నమాట. వన్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక అసలు బ్యాటర్తో అయితే మిక్స్ చేయకూడదు. ఎందుకంటే ఆ ప్లఫీనెస్ కేక్లో అనేది అస్సలు రాదనమాట. హ్యాండ్ బీటర్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ కోల్డ్ మెథడ్లోని. ఇంకా వన్స్ మిక్స్ చేసిన తర్వాత మనకైతే కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నేను ఏ మిల్క్ యాడ్ చేయలేదనమాట. నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసారా, రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయితే నేను ఎందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ కేక్ టిన్ అయితే తీసుకుని దాంతో ఆయిల్లో గ్రీస్ చేసుకున్నాను. గ్రీస్ చేసేసుకుని దాంట్లో అయితే బటర్ పేపర్ వేసేసుకుని కేక్ బ్యాటర్ అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మనం వన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదైతే 2 to 3 times అయితే ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. సో అలా ట్యాప్ చేసుకుంటున్నప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి మొత్తం పోయి మొత్తం ఈవెన్గా అయితే వస్తుంది. సో నేను ఇక్కడైతే టూత్ పిక్తో మొత్తం కేక్ బ్యాటర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సైడ్ బల్జ్ ఎక్కువ వస్తుంది కదా, సో అలా అయితే రాకుండా ఇక్కడ టూత్ పిక్తో అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే దేంట్లో అయితే కేక్ బేక్ చేసుకుంటామో అదైతే ప్రీ హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కేక్ టిన్ సరిపడా ఒక గిన్నె అయితే తీసుకుని 10 minutes ముందే ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. సో దట్ కేక్ అయితే 30 minutesలో అయితే బేక్ అవుతుంది. మనం కేక్ ఎప్పుడైతే బ్యాటర్ మిక్స్ చేసుకుంటామో అప్పుడే మనం ప్రీ హీట్కి పెట్టేసుకున్నామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. నాకైతే 30 minutes పట్టింది బేక్ అవ్వడానికి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట. ఇంకా మీరే ఇక్కడ చూస్తున్నారు కదా, టూత్ పిక్ పెట్టిన తర్వాత ఏమీ అంటుకోలేదు అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. వన్స్ బేక్ అయ్యాక కేక్ని అయితే ఆ గిన్నెలో సపరేట్ చేసేసుకోవాలి, లేదంటే ఓవర్ కుక్ అయిపోతుంది. కేక్ చల్లారిన తర్వాత దాన్ని అయితే డిమోల్డ్ చేసుకోండి. నాకు ఇక్కడ కంగారు ఎక్కువైపోయి డిమోల్డ్ అయితే వెంటనే చేశాను. దానివల్ల అయితే కంచానికి అంటుకుపోయింది కేక్ అయితే. కానీ కేక్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కేక్ అయితే నేను మా రిత్వి స్నాక్స్ బాక్స్లో కోసం అని చేశాను. 2 days కాదు కదా, 2 hours కూడా లేదు ఈ కేక్ చేసిన వెంటనే అందరూ చెరుకో పీసు తీసుకుని అయితే తినేసాము. అంత బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.